హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మ్యాంగో వరకు ఎంతమంది చేసుకుంటారో చేస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు దాంతో పాలకూరల పప్పు అయితే చేస్తున్నాను. సో ముందుగానే కందిపప్పును అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అందులో కొంచెం పసుపు, ఆయిల్ వేసేసి మ్యాంగో తరుగు కూడా వాష్ చేసి అందులో వేసేసాక ఆనియన్, చిల్లీస్, పాలకూర కూడా సన్నగా చాప్ చేసుకొని అందులోనే వేసేసుకోవాలి కుక్కర్లో. నెక్స్ట్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసుకొని. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత విజిల్ తీసేసి అందులో టేస్ట్కి సరిపడిన సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం మెంతి పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో అవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకొని పోపును అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పోపు కోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీ, గార్లిక్, కొరియండర్, కర్రీ లీవ్స్ వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఒకవేళ థిక్గా ఉంది అనుకుంటే వాటర్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఫైనల్గా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని రైస్ ఆర్ చపాతీ కాంబినేషన్లో ఎలా తిన్నా కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.